Hi friends, I'm Jatin here, media designer. Welcome back to my channel. Live Dream Medias. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫాల్ సీలింగ్ గురించి తెలుసుకుందాం. ఫాల్ సీలింగ్ అంటే ఏంటి, అసలు ఫాల్ సీలింగ్ అనేది మన ఇంట్లో ఎందుకు వేసుకోవాలి, దాని యూజెస్ ఏంటి, ఎలాంటి మెటీరియల్ వాడాలి, దాని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫాల్ సీలింగ్ అంటే ఏంటి? ఫాల్ సీలింగ్ అనేది ఎగ్జిస్టింగ్ సీలింగ్కి కింద డ్రాప్ తీసుకొని తయారు చేసేదాన్ని ఫాల్ సీలింగ్ అంటారు. బేసిక్గా కన్స్ట్రక్షన్ కంపెనీస్లో బిల్డర్స్ సీలింగ్లో బేసిక్ ఫ్యాన్ హోల్డర్, బేసిక్ లైట్ పాయింట్స్, బేసిక్ ఫ్యాన్ హోల్డర్స్, చాండిలియర్ పాయింట్స్ ఇవన్నీ ఇచ్చేస్తారనమాట. ఇవి కాకుండా కస్టమర్ అంటే మనకి ఇంకా ఎక్స్ట్రా లైటింగ్స్ కావాలనుకున్నా, ఎక్స్ట్రా లైట్ పాయింట్స్ కావాలనుకున్నా, ఏసీ పాయింట్స్ కానీ, వార్మ్ లైట్, కోల్ లైట్, వైట్ లైట్ ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే మనం ఎక్స్ట్రా వైరింగ్ కానీ ఇవన్నీ తీసుకుంటాం. ఇవన్నీ సీలింగ్లో కవర్ చేయడానికి ఈ ఫాల్ సీలింగ్ అనేది మనం తయారు చేస్తాం అన్నమాట. ఫాల్ సీలింగ్ అనేది వైరింగ్ కోసమే కాకుండా వీటిని కూడా కంట్రోల్ చేసుకోవడానికి అది యూజ్ చేస్తారు. ఎలా చేసుకోవచ్చు, ఎలా చేస్తారు అనేది నెక్స్ట్ చూపిస్తాను. ఫాల్ సీలింగ్ గురించి ఇప్పుడు సైట్లో మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దెన్ లెట్స్ గో టు సైట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫాల్ సీలింగ్ లొకేషన్ సైట్లో ఉన్నాము. యూజువల్లీ మనం ఫాల్ సీలింగ్ చేసేటప్పుడు హైట్ ప్రతి కన్స్ట్రక్షన్ స్లాబ్లో హైట్ అనేది 9 feet ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ సైట్లో మనకి 11 feet వచ్చింది. అండ్ అక్కడ అలాగే బీమ్స్ కూడా ఉన్నాయి. ఆ బీమ్స్ కూడా క్లయింట్కి కవర్ చేయాలి. సో దట్ బీమ్స్కి కవర్ చేయాలంటే ఈ బీమ్ అనేది 18 inches ఉంది. ఈ బీమ్ని కవర్ చేయడానికి కొంచెం ఓన్లీ కార్నర్స్ మొత్తంలో డ్రాప్ లాగా 22 inches డ్రాప్ తీసుకున్నాము. అండ్ మిడిల్లో కొంచెం పైకి లేపి 1 feet వరకు కవర్ చేస్తున్నాం. ఈ స్లాబ్ అనేది 11 feet ఉంది కాబట్టి 1 feet వరకు తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. యూజువల్లీ అయితే 5 inches 6 inches వరకు తీసుకుంటాము. అండ్ డిజైన్ని బట్టి అది మ్యాపింగ్ చేసుకుంటారు. ఆఫ్టర్ దట్ ఛానల్ ఫ్రేమింగ్ చేస్తాము. ఆఫ్టర్ దట్ వైరింగ్ చేస్తారు. ఎక్కడెక్కడ వైరింగ్ పాయింట్స్ వస్తాయో ఆ వైరింగ్ పాయింట్స్ తీసుకుంటాం. ఆఫ్టర్ దట్ ఏంటంటే నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే జిప్సమ్ బోర్డ్ అప్లై చేస్తాం. దీనిపైన జిప్సమ్ బోర్డ్ అనేది అప్లై అవుతుంది. అండ్ జిప్సమ్ బోర్డ్ అటాచ్కి పట్టి టేప్ అనేది వస్తుంది అనమాట. ఆ పట్టి టేప్ని పెట్టుకొని ఆఫ్టర్ దట్ ఇంకా లప్పం అనేది ఫినిషింగ్లా చేసుకుంటూ వస్తారు. దాని తర్వాత ప్రైమర్ పెయింట్ అనేది చేసిన తర్వాత మొత్తం ఫైనల్ లుక్ అనేది వస్తుంది అనమాట. సో ఛానల్ ఫ్రేమింగ్ తర్వాత జిప్సమ్ బోర్డ్ ఇలా అప్లై చేసుకుంటూ వస్తారనమాట. జిప్సమ్ బోర్డ్ పెడతారు. జిప్సమ్ బోర్డ్ పెట్టిన తర్వాత ఈ కార్నర్స్ అంటే ఏంటంటే ఇక్కడ టేప్ పట్టి పెడతారు. టేప్ పట్టి పెట్టిన తర్వాత ఇక్కడ అంతా లప్పంతో అప్లై చేసి మొత్తం ఫినిషింగ్ చేస్తారు. ఫినిషింగ్ చేసిన తర్వాత ప్రైమర్ కోట్ అండ్ పెయింట్ వేసుకోవచ్చు. అంటే మీ ఇష్టమైన వాల్పేపర్ కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అండ్ దీని మెజర్మెంట్స్ ఎలా చేస్తారంటే మొత్తం రూమ్ లెంత్ ఇంటూ బ్రెత్ ఒక SFT తీసుకోవాలి. దాని తర్వాత ఈ పట్టి ఏదైతే ఉందో 3 inches పట్టి ఏదైతే ఉందో దీనికి మొత్తం రన్నింగ్ ఫీట్ లాగా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. దీని మెజర్మెంట్స్ అనేది రన్నింగ్ ఫీట్లో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దీని ప్రైస్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద కాంట్రాక్టర్.
సైట్లో మీరు కంప్లీట్ ఫాల్ సీలింగ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నారు కదండి. అలాగే ఇప్పుడు మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.